సార్ ఎవరైనా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఫస్ట్ ఏదైనా యూనివర్సిటీ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ అడిగే మాట ఏంటంటే ప్లేస్మెంట్స్ ఉన్నాయా లేదా, ఫైనల్ ఇయర్ అవ్వగానే మా బాబు జాబ్ ఆఫర్ లెటర్ తో బయటకు వెళ్తాడా లేదా అని. సో మన జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ ప్లేస్మెంట్స్ విషయంలో ఎలా ఉంది మేడం? మన యూనివర్సిటీ అయితే 100% స్టూడెంట్ కి ప్లేస్మెంట్ ఆపర్చునిటీ ఇస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఆల్రెడీ చాలా కంపెనీస్ తో టై అప్ అయి ఉన్నాం మేడం. ఇన్ఫోసిస్ అవ్వచ్చు, గూగుల్ అవ్వచ్చు, ఐబిఎం అవ్వచ్చు, టెక్ మహీంద్రా అవ్వచ్చు, టీసీఎస్ అవ్వచ్చు, లేదా విప్రో అవ్వచ్చు, ఇలా చాలా టాప్ టైర్ 1 కంపెనీస్ తోనే మన యూనివర్సిటీ టైఅప్ అయి ఉంది. థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ నుంచి ఆ కంపెనీ యొక్క రిక్రూట్మెంట్స్ వస్తారు ఇక్కడికి. అండ్ ఇప్పుడు ఈ రోజు కూడాను గూగుల్ది రిక్రూట్మెంట్ నడుస్తుంది అండ్ ట్రైనింగ్ కూడా నడుస్తుంది గూగుల్ది. అంటే ఏంటంటే ఒకటి మేడం, ఇప్పుడు మీకు అన్నట్టు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఆ కంపెనీ వాళ్ళు డైరెక్ట్ ఇక్కడికి వచ్చి స్టూడెంట్కి ట్రైన్ చేస్తున్నారు. జాబ్ రిక్రూట్మెంట్ ఇక్కడ నుంచే చేసుకుంటారు, ట్రైన్ చేసి మరి అది పెయిడ్ స్టైఫండ్స్ ఇచ్చి మరి స్టూడెంట్ ని రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. అదే విధంగా మనకు మహీంద్రా సెస్ మనం ఇందాక డిస్కస్ చేసినట్టు వెరీ నియర్, మన నథింగ్ బట్ హైదరాబాద్ మైండ్ స్పేస్ లానే ఇక్కడ మహీంద్రా సెస్ ఉంది జైపూర్ లో. ఒక 150 ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. సో వీళ్ళందరికీ ఏంటంటే నేర్చుకోవడానికి అవకాశం అయితే 100% యూనివర్సిటీ ఇస్తుంది. ప్లేస్మెంట్స్ కూడాను కంపెనీస్ రిక్రూట్మెంట్ కి పిలుస్తుంది. అందులో సెలెక్ట్ అవ్వాల్సిన బాధ్యత మాత్రం ఆబ్వియస్ గా మళ్ళీ స్టూడెంట్ మీదనే ఉంటుంది. అన్ని ఆపర్చునిటీస్ ఇస్తున్నారు లేదా అని చెప్పి మాత్రం చూసుకుంటే 100కి 1000% మన యూనివర్సిటీ అందరికీ అన్ని ఆపర్చునిటీస్ ఇస్తున్నాయి. అది మనం రిసీవ్ చేసుకోవాలా. ప్రాపర్ ప్లేస్మెంట్స్ కి వెళ్తే మాత్రం 100% మన యూనివర్సిటీ ప్లేస్మెంట్స్ అందిస్తుంది. డెఫినెట్లీ. సో చూస్తున్నారు కదా స్టూడెంట్స్, ఎవరైనా ప్లేస్మెంట్స్ విషయంలో కావచ్చు జేకేఎల్ యూనివర్సిటీ హెల్ప్ చేస్తుంది. స్కాలర్షిప్స్ విషయంలో హెల్ప్ చేస్తుంది. ఐఐటీలో చదవాలనుకుంటున్నారా హెల్ప్ చేస్తుంది. మంచి అకామిడేషన్, ఫుడ్ కావాలా హెల్ప్ చేస్తుంది. సపోర్టివ్ గా ఉంటుంది. ఫ్యాకల్టీ, ఇంకా ఎన్ఐడీస్, ఐఐటీస్, సో ఇలా ప్రతి ఒక్క విషయంలో దగ్గరుండి వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. మీరు జస్ట్ శ్రద్ధగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువుకోవడం ఒక్కటే మీ బాధ్యత. అలా చదువుకున్నారంటే యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఇప్పుడున్న కాంపిటీషన్ మీరు తట్టుకోవాలి అనుకుంటే ఇటువంటి యూనివర్సిటీస్ చూస్ చేసుకుంటే మీరు చదువుకోలేదు అన్న ఇంట్రెస్ట్ కూడా వీళ్ళు చదువుకునేలాగా క్రియేట్ చేసేస్తారు. అండ్ మీ తోటి విద్యార్థుల నుంచి కూడా వాళ్ళు నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఐఐటీస్ కి వెళ్ళొచ్చిన స్టూడెంట్స్ తో మనం కలిసి కూర్చొని ఇక్కడ కూడా మళ్ళీ అంటే ఆబ్వియస్ గా అసలు వాళ్ళ భాషనే వేరే అయిపోయింది మేడం. వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు మారిపోయింది, చాలా మారిపోయింది. ముందుకి ఇప్పటికి మేము చాలా డిఫరెంట్ గా ఉన్నాము, చేంజ్ అయిపోయాము. అది మంచి ఎక్స్పోజర్ మాకు. ఇలా ఉంటదా ఐఐటి అన్న ఒక ఫీల్ అండ్ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకున్నారన్న హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేము. డెఫినెట్లీ జేకేఎల్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వండి, జేకే లక్ష్మీపతి యూనివర్సిటీలో జాయిన్ అవ్వండి. ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ అయితే యూ కెన్ హ్యావ్.